హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అదేంటో చూద్దాం. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మీనా బార్కి వెళ్ళి సీసీ కెమెరాలో ఫుటేజ్ చూసి బాలు తాగలేదని అయితే తెలుసుకోవాలని బార్కి అయితే వెళ్ళి బార్ ఓనర్ని చాలా రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ అయితే చూపించుకుంటుంది. సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడానికి ఓనర్ వేరే అతన్ని పంపించి చూపించమంటాడు. బాలు ఏ తప్పు చేయలేదని మీనా అయితే సీసీ కెమెరా ఫుటేజ్ చూసి తెలుసుకుంటుంది. మీనా చాలా బాధపడుతుంది. బాలు ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి తన భర్త మాట తను నమ్మలేదని చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం రవికి పంపించి అక్కడ నుంచి రవికి కూడా ఫోన్ చేసి ఒకసారి మీ అన్నయ్య ఉండే షెడ్ దగ్గరికి రమ్మని అయితే చెప్తుంది. అందరూ అక్కడికి వెళ్తారు. మీనా కూడా అక్కడికి వెళ్ళి బాలుని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. సారీ అండి, మీరు ఎంత చెప్పినా నేను వినలేదు, మీరు ఏ తప్పు చేయలేదు అని అయితే బాధపడుతూ ఉంటుంది. రవి ఇంకా బాలు ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు. బాలు మీనాని ఎవరు ఆ వీడియో అప్లోడ్ చేశారు మీనా తెలుసుకోవాలని చెప్పేసి రవిని వాళ్ళని తీసుకొని రమ్మంటుంది. ఎవరు వీడియో అప్లోడ్ చేశారో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి కొడితే వాళ్ళైతే చెప్తారు, గుణానే ఈ పని చేయించారు, డబ్బులు ఇచ్చాడు నాకు అని అయితే చెప్తాడు. గుణ ఇలాంటి పని చేస్తాడా అని చెప్పి మీనా అయితే అనుకుంటుంది. ఇక బాలు అయితే ఏ తప్పు చేయలేదని చెప్పేసి నేను మాట్లాడుతాను, రికార్డ్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే అంటాడు. బాలు మాట్లాడేదంతా రవి రికార్డ్ చేస్తాడు. ఆ వీడియో అయితే వైరల్ అయ్యేలా చేయమని చెప్పేసి అంతకుముందు వీడియో పెట్టిన అతన్ని అడుగుతారు. సరే అని అయితే చెప్తాడు. సాహసం చేసావు మీనా, బార్కి వెళ్ళి నా కోసం నిజం తెలుసుకున్నావు అని అయితే బాలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తను ఏ తప్పు చేయలేదు, నేను తాగి కారు డ్రైవ్ చేయను, నేను ఎలాంటి తప్పు చేయను, నా భార్య పూలమ్మి నాకు ఈ కారు కొనిపెట్టింది, అలాంటి కారుని నేను చాలా బాగా చూసుకుంటాను, నేను ఏ తప్పు చేయలేదు, నా కారు నాకు ఇప్పించండి, నేను ఏం తాగలేదు, తాగి డ్రైవ్ చేయలేదు అని అందరు నమ్మితే చాలు అని మాట్లాడుతూ రికార్డ్ తీసి అప్లోడ్ చేస్తారు. ఇంకా ఆ వీడియోనైతే అందరూ చూస్తారు. బాలు వాళ్ళ అమ్మ పార్వతమ్మ వాళ్ళందరూ చూస్తారు. బాలు బామ్మర్ది మీనా తమ్ముడైన వాళ్ళందరూ కూడా చూస్తారు. ఆ వీడియోని వైరల్ అవుతుంది, అందరూ చూస్తూ ఉంటారు. బాలు ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటూ ఉంటారు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఉన్న వీడియోని అందరూ గుణాన్ని తీశారని చూస్తూ తెలుసుకుంటూ ఉంటారు. ఇక మీనా బాలు వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీసులు కూడా ఆ వీడియో చూస్తారు. పోలీసులు కూడా బాలు ఏ తప్పు చేయలేదని నమ్ముతారు. ఇక అందరూ బాలునే అపార్థం చేసుకున్నారని బాధపడుతూ ఉంటారు. బాలు వాళ్ళ నాన్న, మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ చూస్తారు ఆ వీడియోనైతే. బాలు వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషపడతాడు. ఏ తప్పు చేయలేదు బాలు, నిజం బయటపడింది అని అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా బాలు బయటపడ్డాడు గండం నుంచి అని అయితే చాలా సంతోషిస్తారు. పోలీస్ దగ్గరికి మీనా వాళ్ళు బాలు మీకోసమే సీఏ గారు ఎదురు చూస్తున్నారని అయితే చెప్తాడు. అందరూ లోపలికి వెళ్తారు. కానీ సీఏ గారు మీనా సాహసం చేసి బాలుని కాపాడిందని మీనాని కూర్చోమ్మా అంటాడు. బాలుకి ఏ రెస్పెక్ట్ ఇవ్వలేదని బాలు ఫీల్ అవుతూ ఉంటాడు. అందరూ స్టేషన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చాలా సాహసం చేసావమ్మా, ఐ రియల్లీ అప్రిషియేటివ్ మీనా, నీకు బార్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి భయం వేయలేదా అని అయితే అడుగుతూ ఉంటాడు పోలీసు. అలా భయపడితే ఈ గండం నుంచి నా భర్త బయటపడాడు కదా అని అయితే మీనా చెప్తూ ఉంటుంది. అలానే మాట్లాడి ఇప్పటికైనా ఆ వీడియో చూశారు కదా సార్, నా కారు నాకు ఇప్పించండి అని అయితే బాలు అడుగుతూ ఉంటాడు. ఇస్తానులే అంటాడు. ఇంతలోనే వేరే పోలీసులు వెళ్ళి గుణాన్ని కూడా తీసుకొని వస్తారు. గుణ అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చారు, సొసైటీలో చాలా మంచి పేరుంది అని అయితే అడుగుతూ ఉంటాడు. నీకు జైల్లో కూడా చాలా మంచి పేరే ఉంది అని పోలీస్ అంటూ ఉంటూ గుణాన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి తీసుకొని వస్తారు. మీనా విని ముందే నువ్వు కొట్టుండాల్సింది అని చెప్పేసి అడగగానే బాలు వెళ్ళి ఆ గుణాన్ని 4 కొడుతూ ఉంటాడు. పోలీస్ మాత్రం నా ముందే కొడుతున్నావా అని అయితే అరుస్తూ ఉంటాడు. అయినా బాలు ఆగకుండా గుణాన్ని కొడుతూనే ఉంటాడు. ఇక బాలు తీసుకొని వచ్చేస్తుంటూ నాకు చాలా అవమానంగా ఉంది, మీనాని పొగిడాను కానీ నన్ను పొగలేదు అంటూ బాలు అమాయకంగా మొహం పెట్టుకొని చూస్తూ ఉంటాడు. మీనా మాత్రం మళ్ళీ అవన్నీ చెప్పి పోలీసుని నన్ను ఏమైతే అన్నారో అని నిన్ను అనిపిస్తాను అంటే, వద్దులే నా భార్యగా నిన్ను పొగిడాడు కదా, నాకు చాలా గర్వంగా ఉంది అని అయితే బాలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మీనా అందరూ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి సరదాగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో మీనా నిజం అయితే బయట పెడుతుంది. ఇక లేటెస్ట్గా రేపటి ప్రోమోలో మాత్రం ఎస్ఐ గారు ఎందుకు వెళ్తారు మీనా దగ్గరికి వెళ్ళేసి ఈ కారు తీసుకోవడంలో కారణం లైసెన్స్ ఒక్కటే కాదు, కారు లైసెన్స్ తీసుకోవడానికి కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఒక్కటే కాదు, గుణ కూడా కాదు, సంజు అనే అతను మా కమిషనర్కి డబ్బులు ఇచ్చాడని అయితే చెప్తుంది. మీనా చాలా షాక్ అవుతుంది. ఇక మౌనిక సంజు మాట్లాడుకుంటూ ఎవరు ఎంత ప్లాన్ చేసినా ఈ కేసు నుండి మా అన్నయ్య అయితే క్షేమంగా బయటపడ్డాడు, వెనకాలండి ఎంత ప్లాన్ చేసినా కానీ చివరికి న్యాయం అయితే గెలుస్తుంది అని అయితే మౌనిక మాట్లాడుతూ ఉంటుంది. మౌనిక మాటలు విన్న సంజు చాలా కోపంతో సంజు మౌనిక మీద చెయ్యెత్తుతాడు. ఈలోపు మీనా వాళ్ళ వెనక నుండి వచ్చి వాళ్ళ మాటలు విన్న సంజుని మౌనిక మీదకి చేయెత్తిన సంజు చెయ్యినైతే పట్టుకొని చెయ్యి కిందకేసి సంజునే చెంప పగలగొడుతుంది. నువ్వు ఇలాంటి వాడివని నాకు ముందే డౌటు, అందుకే నేను చెప్పాను కూడా మౌనికక్కనైతే సంజుకు చెప్తుంది. నువ్వు ఇలాంటి వాడివని, నువ్వే ఈ పని చేసావని నా భర్తకు చెప్తే మాత్రం నిన్ను అస్సలు క్షమించడు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాడు అని అయితే వార్నింగ్ ఇస్తుంది. బాలు అయితే రేపటి ఎపిసోడ్లో మరి సంజు ఆ నిజం తప్పు చేశాడని చెప్పేసి మౌనిక మీనా బాలుకు చెప్తారో లేదంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారో చూసేద్దాం. నా ఆడపడుచు పసుపు వంకల కోసం నిన్ను వదిలేస్తున్నాను, లేదంటే నేనే చంపేస్తాను, నా భర్తకు తెలిస్తే నిన్ను అస్సలు క్షమించడు, ఇప్పటి నుండైనా మారు, లేదంటే ఇక నుండి నా నిజస్వరూపం చూస్తావు, మౌనికని బాగా చూసుకో, ఇప్పటి నుండైనా మారి మంచిగా ఉంటేనే నువ్వు బతికిపోతావు, లేదంటే నిన్ను కూడా జైలుకి పంపిస్తాను గుణలాగే అంటూ మీనా అయితే సంజుకి మంచి వార్నింగ్ ఇస్తుంది. గట్టిగానే చెప్తుంది. సంజు భయపడి షాక్ అయ్యి అంతే చూస్తూ ఉంటాడు. ఇక చూద్దాం రేపటి ఎపిసోడ్లో మీనా మరి నిజం చెప్తుందో సంజుకి, లేదంటే ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like, share and subscribe my channel. Thank you friends.